హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఎపిసోడ్ అయితే ఇప్పుడే చూసాను అనమాట సో ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు ఫుల్ ఎమోషనల్ వీడియో అనమాట అండి ఆల్రెడీ దీనికంటే ముందు వీడియో అయితే చేసి పెట్టాను అనమాట చూడడం వల్ల ఎవరైనా ఉంటే కనుక చూడండి నేను హాస్టల్లో ఉండి ఏమేమి ఎట్లా ఫేస్ చేసినా ఎట్లా ఉన్నా హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా హాస్టల్లోనే ఉంది నా లైఫ్ మొత్తం నేను హాస్టల్లో పడ్డ కష్టాలు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి అదంతా వీడియో చేసి పెట్టినా అనమాట ఖచ్చితంగా చూడండి కొంతమందికి నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఇంకొంతమందికి అయితే నచ్చుతుందనే ఒక అభిప్రాయంతో అయితే పెట్టినా సో చాలామంది కూడా హాస్టల్లో లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది సో హాస్టల్ అంటున్నాం ఏంటి అసలు ఎపిసోడ్ ఏం చూసినాం ఏం హాస్టల్ అంటున్నారా అదేనండి కళ్యాణ్ గురించే మాట్లాడాలనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్ గురించే మాట్లాడాలనిపిస్తుంది అండ్ ఇమానుయల్ గురించి హౌస్లో చాలామందికి ఫొటోస్ వచ్చినాయి చాలామందికి అంటే దివ్యకి వచ్చింది తనుజకి వచ్చింది ఫోటో ఫ్యామిలీ నుంచి అండ్ రీతుకు వచ్చింది అండ్ డెమోన్ పవన్కి కూడా వచ్చింది సో అలాగే ఇమ్ముకి కళ్యాణ్కి ఫోటో అయితే వచ్చిందనమాట సో వీళ్ళకే వచ్చింది సో వీళ్ళల్లో ఇమానుయల్ అండ్ కళ్యాణ్ బాగా ఏడిపించేసిరండి నిజంగా చెప్తున్నా చాలా బాధ అనిపించింది ఇమానుయల్ లైఫ్ స్టోరీ కానీ ఇమానుయల్ ఏదైతే ఉందో బ్యాక్ స్టోరీ అదంతా నిజంగా చాలా బాధ అనిపించింది ఆయన కూడా ఎంత కష్టం నుంచి వచ్చిండో ఈ హౌస్కి ఎంత కష్టపడి ఈ బిగ్ బాస్ హౌస్ దాకా ఆయన ప్రయాణం ఎట్లా ఉందనేది నిజంగా చాలా బాధ అనిపించింది అండ్ వారు అన్న తమ్ముడు అనే బ్రదర్ బాండింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట చెప్తా ఉంటే కొంతమంది ఈ రోజులు ఎట్లా ఉన్నారంటే బ్రదర్స్ అంటే తొక్కేనకే చూస్తారు కానీ పైకి లేపనికి ఎవరు చూడరు అనమాట ఆయన అందులోనూ అన్నలు అంత సపోర్టివ్గా ఉన్నారంటే నిజంగా ఇమానుయల్ అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు అనమాట మా ఫ్యామిలీలో కూడా ఉన్నారండి అన్న తమ్ముళ్ళని సో అబ్బాయి ఎంతసేపు తమ్మునితో సేవ చేయించుకుంటలే కానీ అన్న ఏనాడు కూడా చక్కగా తమ్ముని గురించి ఆలోచించింది లేదు తమ్ముని జీవితం గురించి ఆలోచించింది లేదనమాట అటువంటి బ్రదర్స్ని కూడా నేను చూసిన అనమాట సో అందుకే చెప్తున్నా తమ్ముడు ఏమైపోయినా సరే తమ్ముడు మొత్తం ఎట్లా అయిపోయినా సరే కానీ నేను బాగుంటే చాలు నాకు అనుకూలంగా ఉంటున్నాడు కదా వీడు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట అంటే వాడి పొట్ట నిండితే చాలు ఇంకొకటి పొట్ట పోయినా సరే అన్నట్టుగా చూస్తారనమాట సో అది సో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మన క్వీన్ తనుజ సో నిజంగా ఈ అమ్మాయి ఈరోజు మాత్రం చాలా మంచిగా గేమ్ ఆడిందండి కత్తితోటి తన ఫోటోకి అది ఏదైతే ఉందో కిరీటం అది పడిపోకుండా అలాగే పట్టుకొని ఉండాలన్నమాట చేతి ఇట్లనే స్ట్రైట్గా పెట్టి అండ్ సంచాలకు వచ్చేసి సుమన్ శెట్టి గారు అనమాట సో సుమన్ శెట్టి గారు ఇంకా సంచాలకు అయితే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అండ్ అక్కడ ఉన్నది ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అనమాట రీతు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట వాళ్ళిద్దరిని ఓడిపించి ఈ అమ్మాయి గెలిచింది తనుజ సో నిజంగా తనుజ చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే అనిపించింది నాకు ఈ గేమ్ పరంగా చూస్తే కనుక అంటే చేతు ఇలా పట్టుకుంటూ ఉంటే చాలా పెయిన్ వస్తుంది మనకి ఎపిసోడ్లో కట్ చేసుకుంటూ కొంచెం కొంచెం చూపిస్తారు తప్పితే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్కైనా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట జుట్టు గులుగులు అవుతుంది 5 నిమిషాలకు 10 నిమిషాలకు అన్నట్టుగా చూపిస్తారు కానీ ఎపిసోడ్లో మాత్రం దగ్గర ఒక అర్ధగంట ఒక 40 నిమిషాలకు అట్లనే పట్టుకొని చూపిస్తారు అనమాట లైవ్లో సో అక్కడ రీతు ఫస్ట్ అవుట్ అయిపోతుంది సెకండ్ అవుట్ నిఖిల్ అయిపోతాడు ఇంకా తనుజనే విన్నర్ అయిపోతుంది అనమాట అబ్బా ఎన్ని రోజుల కళ అండి తనుజ విన్నర్ అవడం అదేనండి కెప్టెన్గా సో చాలామంది ఫ్యాన్స్ తనుజ కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి 3rd వీక్ నుంచి ఇప్పటి వరకు దాకా చాలామంది గట్టిగా కోరుకున్నారు ఇంకా ఈ వీక్ కెప్టెన్ అయితే అయిపోయింది 10th వీక్ కెప్టెన్ అయిపోయింది అండ్ ఫ్యామిలీ వీక్ రాబోతుంది అండ్ సూపర్ అండి నిజంగా అండ్ వెంటనే తండ్రి నానా అనుకుంటూ వచ్చే తండ్రి అబ్బా నిజంగా వీళ్ళ బాండింగ్ రియల్ అండి చెప్తున్నా చాలా రియల్ బాండింగ్ అసలు ఫేక్ అనేది ఎక్కడ లేదు కన్నింగ్ అనేది కూడా ఎక్కడ లేదండి నిజంగా సూపర్ బాండింగ్ అండి నాకైతే నిజంగా మన పిల్లలు ఏదైనా గెలిచిరనుకోండి వెళ్ళి వెంటనే ఎత్తుకుంటాం కదా సో అట్లనే అనిపించింది అండి నాకు బర్నీ గారిని చూస్తూ ఉంటే తనుజ విన్నర్ అవ్వగానే తనుజ కంటే ఎక్కువగా బర్నీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు బర్నీ గారు చాలా సంతోషంగా అయిపోయారు అనమాట సో నాకు ఆ మూమెంట్ నిజంగా చాలా మంచిగా అనిపించింది ఫుల్ హ్యాపీ నేను కూడా ఇంకా దాని తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అండ్ నేను ఇంకా ఏంటి చెప్తున్నా అంటే కళ్యాణ్ వల్లనే ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ వల్లే ఈరోజు తనుజ కెప్టెన్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టాస్క్లో కళ్యాణ్ గెలిచింటే కనుక ఈరోజు కెప్టెన్ అయ్యే అవకాశం తనుజకు రాకపోయేదేమో అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కళ్యాణ్ కావాలని గివప్ ఇచ్చిండు అక్కడ తనకున్న స్టామినాకి తనకున్న ఎనర్జీకి తనకున్న కేపబిలిటీ ఏదైతే ఉందో గేమ్ పరంగా సో తను కావాలని గివప్ ఇచ్చిండని అంతే అనిపిస్తుంది ఎందుకంటే
తనుజ కంటే ముందు వెళ్ళొచ్చు, తనుజ కంటే ముందు గేమ్ గెలవచ్చు, కానీ గెలవకుండా కావాలనే గివ్ అప్ ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. సో ఇంకా తనుజ అయితే కెప్టెన్ అయిపోయింది. తనుజ కెప్టెన్ అవ్వడం తనుజ ఫ్యాన్స్కి ఎంత హ్యాపీగా ఉందో, హౌస్లో ఉన్న కళ్యాణ్ కూడా అంతే హ్యాపీగా ఉందనమాట. అంతలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు కళ్యాణ్. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే బాల్యం గురించి చెప్తా ఉంటాడు అనమాట. ప్రతి ఒక్కరికి బాల్యంలో చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్తూ మీ అందరికీ బాల్యం ఫోటోలు పంపిస్తున్నా అని చెప్పేసి పంపిస్తాడు అనమాట. అయితే బిగ్ బాస్ అయితే ఇంకా బాల్యం ఫోటోలు అయితే హౌస్లోకి అయితే పంపిస్తాడు అనమాట. అందరి చిన్నప్పటి ఫొటోస్, ఆ చిన్నప్పటి ఫొటోస్ అందరివి హౌస్లోకి అయితే వస్తాయి. ఫస్ట్ ఫోటో వచ్చింది ఎవరిది అంటే కనుక ఎవరిది ఫస్ట్ ఫోటో వచ్చింది, ఎవరిదబ్బా, ఒక నిమిషం, సుమన్ శెట్టి అన్నది అనమాట. సుమన్ శెట్టి అన్న 3 months ఉన్నప్పుడు ఉన్న ఫోటో వస్తుంది. ఇంకా తన గురించి తను చెప్తాడు, తన లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు పడిన కష్టం ఏంది, వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ టర్న్ అయింది అనేది దాని గురించి అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత రీతు ఫోటో వస్తుంది. బర్నీ గారు రీతు ఫోటో తీసుకొని వస్తారు. రీతు అయితే చాలా గారాభంగా, చాలా హ్యాపీగా, ఫ్యామిలీతో చాలా ఎంజాయ్మెంట్గా అయితే పెరిగిందంట. నిజంగా అందరికీ అంత అదృష్టం ఉండదు, అంత గారాభంగా పెరగడం అందరికీ అంత రాసిపెట్టి ఉండదు అనమాట. సో తర్వాత రీతు తర్వాత డెమోన్ పవన్, ఆయన చిన్నప్పటి నుంచే డెమోన్ పవన్ చాలా మంచి మైండ్ పర్సన్, మంచి ఏమంటారు తెలివైన పర్సన్ అనమాట. సో తన చెస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు అది దిగిన ఫోటో అనమాట. తర్వాత వాళ్ళ డాడీ గురించి, తన గురించి అంతా చెప్తాడు. దాని తర్వాత ఏంటి అంటే అదేనండి రీతు డెమోన్ పవన్ అయిపోయిన తర్వాత ఇమ్ము, తనుజ, పవన్ కళ్యాణ్. సో వీళ్ళ ముగ్గురిది బాగా ఎమోషనల్. అండ్ తనుజ గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా చాలా జాగ్రత్తగా పెంచాలి చూడు మరి. అంటే ఎవరికైనా ఏదైనా చెడ్డ పేరు వస్తే కనుక ఇంట్లో ఉన్న అందరికీ వచ్చేస్తుంది, జాగ్రత్తగా పెంచాలని చెప్పేసి అలా ఇంట్లో వాళ్ళైతే అన్నారంట. సో అదే విధంగా మేము 5 మంది ఆడపిల్లలం, ఒక్కరికి చెడ్డ పేరు వస్తే ఇంట్లో అందరికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మా అమ్మ దేవుడా ఇల్లు బయట కూడా కొనిచ్చేది కాదనమాట. హాస్టల్లో ఉన్నాం మేము, ఇంకా ఇంటికి వస్తే కనుక ఇల్లే, హాస్టల్లో ఉంటే హాస్టలే అనమాట. సో అట్లా మాకు అసలు బయట సేమ్ తను చెప్తా ఉంటే సో మా లైఫ్ మాకు కనబడదు అనమాట. ఎందుకంటే మాకు కూడా బయట ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు, దోస్తులు అనేటోళ్ళు ఉండరనమాట. ఎక్కువ మాట్లాడేది ఏమున్నా మేము అక్క జరలమే. సో ఇంకా లేదంటే హాస్టల్, అంతవరకు ఇంకా తప్పితే ఇంకా ఏవి లేదు, అట్లా ఉండేది. సో అంత స్ట్రిక్ట్ ఫ్యామిలీ మాది కూడా. సో తనుజ చెప్తా ఉంటే నాకు మా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇమ్ము చెప్తా ఉంటాడు. కళ్యాణ్ వచ్చేసరికి నిజంగా కళ్యాణ్ కన్నా ముందు ఇమానుయల్ మాట్లాడుకుందాం మనం. ఇమానుయల్ ఫ్యామిలీ వచ్చేసరికి అబ్బా మట్టి తిన్నదంట, వాళ్ళ అమ్మ అన్నం లేకపోవడం వలన మట్టి తిని ఉన్నారంట. నాకు నిజంగా బాధ వేసింది ఆ మాట అయిపోయేసరికి. కనడానికి కూడా రెడీగా లేరంట, వద్దనుకున్నారంట ఇమానుయల్ని. సో ఇమానుయల్ పుట్టడం వల్ల వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. అండ్ బ్రదర్ బాండింగ్ చూడు ఎంత మంచిగా ఉంది. కన్న తండ్రిలాగా వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడంట, తమ్ముడికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడంట. అబ్బాయి ఇటువంటి బ్రదర్కి తమ్ముడిగా ఉండడం నిజంగా ఇమ్ము అదృష్టం అని చెప్పాలండి. ఎందుకంటే కొంతమంది బ్రదర్స్ ఉంటారు ఎప్పుడు తొక్కాలని చూస్తారు తప్పితే మంచి చేయాలని ఎప్పుడు చూడారనమాట. వాడి జీవితం ఏమైపోయినా సరే నా జీవితం బాగుంటే చూడు అనే అన్నల్నే చూసిన తప్పితే నా తమ్ముని కోసం నేను ఉండాలి, నా తమ్ముని కోసం నిలబడాలి, నా తమ్ముని జీవితం బాగుపడాలి అనే అన్నల్ని నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు ఇమ్మానుయల్ చెప్తే నిజంగా సూపర్ అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది నాకు ఇమానుయల్ని చూస్తూ ఉంటే. ఏడుస్తుంటే అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, వాళ్ళు చదువుకునే చదువులో కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఫీజులు కట్టుకొని చదువుకున్నారంటే ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. సో అదొకటి. సో తర్వాత కళ్యాణ్ విషయానికి వస్తే కనుక హాస్టల్లో వార్డెన్కి చాలా ఇష్టం అంట కళ్యాణ్. సో కృష్ణుని వేషం వేయించేటప్పుడు కళ్యాణ్ తీసుకొని వేయించిందంట. సో మా హాస్టల్లో మా వార్డెన్కి నేను అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఏజెన్సీ మాట్లాడతాయి కాబట్టి చిన్నప్పటి నుంచి కొంచెం నాకు ధైర్యం ఎక్కువ అనుకుంటారు. కానీ అందరికి తెలియని ఏంది అంటే నా లోపల చాలా భయం ఉంటుంది. ముంగట కనబడడానికి మాత్రమే ధైర్యంగా మాట్లాడతా, కానీ లోపల లబ్డప్ అని చెప్పేసి గుండె కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఏం జరుగుతుందిరా బాబు ఏం మాట్లాడితే అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడేస్తాను నేను, లోపల దాచుకోను అనమాట. సో కళ్యాణ్కి వాళ్ళ వార్డెన్కి కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు
నేనంటే మా వాడనికి అంత అసహ్యం అనమాట. సో ఇంకా మా పోరగాన్లు సరే. ఇంకా కళ్యాణ్ మస్తు ఏడుచాడు. వాళ్ళ డాడీకి బిజినెస్లో లాస్ రావడం వల్ల ఇంకా 2వ క్లాస్లోనే వాళ్ళ అత్తయ్య దగ్గర ఇడిచిపెట్టిరంట. ఇంకా అప్పటి నుంచి అమ్మతో ఉన్న మెమొరీ కానీ నాన్నతో ఉన్న మెమొరీ కానీ కళ్యాణ్కి అస్సలు లేదంట. సో కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయిండు. చాలా బాధ అనిపించింది. హాస్టల్లో నెలల కొద్దీ ఎదురు చూస్తుండేవాడంట. ఇంటి నుంచి ఫోన్ వస్తుందా, ఇంట్లో ఇంటి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళంట. కానీ కళ్యాణ్కి వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ కళ్యాణ్కి ఫోన్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదంట. అండ్ కళ్యాణ్ వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో ట్విన్స్ అంట, వాళ్ళ డాడీ వాళ్ళ అత్త. సో వాళ్ళ అత్తయ్య చాలా బాగా చూసుకునేదంట. అయినప్పటికీ వేరే వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కానీ పేరెంట్స్ ప్రేమ అనేది ప్రతి ఒక్క పిల్లలకి ఇంపార్టెంటే కదండి. సో ఏమో వెనకడికి నిజంగా అందరి లైఫ్ ఇప్పుడు మనం పేరెంట్ అయితే కానీ తెలుస్తలేదు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఇంకెంత బాధలు పడి ఉంటారు చెప్పండి. ఇప్పుడు అన్ని విధాలుగా ఉన్నా కానీ ఇంత బాధలు పడుతున్నాం. అప్పట్లో ఏం లేకపోయినా కానీ ఇంకెన్ని బాధలు పడి ఉంటారు. సో కళ్యాణ్కి నిజంగా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత తనకు వాళ్ళ డాడీ ఏం చేసిండు అనేది, ఎందుకు ఇట్లా దూరం పెట్టిన పిల్లలు అనేది అప్పుడు అర్థమవుతుంది అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్తా, లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా ఉంటుండొచ్చు. కానీ మనం మన పిల్లలకి ఇచ్చే టైం మన పిల్లలకి ఇవ్వాలి, ఫ్యామిలీకి ఇచ్చే టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. అప్పుడే ఎవరు ఎక్కడ డిస్టర్బ్ అవ్వరు, ఎవరు ఎక్కడ లోగా ఫీల్ అవ్వరని నేనైతే అనుకుంటున్నా. సో నా పరంగా మాత్రం కళ్యాణ్ బాధపడతా ఉంటే నాకు గుండె తరుక్కుపోతుందండి, ఏడుపు వచ్చేసింది. ఇంకా ఇప్పటికి కూడా స్టిల్ మళ్ళీ ఎపిసోడ్ చూస్తే కూడా మస్తు బాధ అనిపించింది. వద్దు, నేను ఏడవకూడదు, నాకు కంట్రోల్ చేసుకొని మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నా. నా హాస్టల్ స్టోరీ ఎంత దారుణంగా ఉందంటే నిజంగా చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకో చాలా రోజుల తర్వాత నా గురించి నాకు కళ్యాణ్ చూసిన తర్వాత ఇక నా చిన్నప్పటి విషయాలు మాట్లాడుకోవాలనిపించింది ఈ హ్యాపీ చిల్డ్రన్స్ డే రోజు. సో పిల్లల్ని నిజంగా ప్రేమగా చూసుకోవాలండి, చాలా ప్రేమగా చూసుకోవాలి. చిన్న పిల్లలు అభం శుభం తెలియని పిల్లలకి మనము ఇంత చిన్నప్పుడు వాళ్ళని మిస్ అయిపోయినా మనకు అంత పెద్దగా అయిన తర్వాత దగ్గర తీసుకొని ఎత్తుకోలేము, ఆడించలేము, పాడించలేము తెలుసా. నా చిన్నప్పుడు నేను మా అమ్మ నాన్నతోటే ఉన్నాను. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా హాస్టల్లో ఉన్నాను. కానీ ఆ హాస్టల్ లైఫ్ మాత్రం చాలా దారుణం. అటువంటి లైఫ్ మా చెల్లెళ్ళకి ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ మా అమ్మ హాస్టల్లో ఇస్తానగా నేను వద్దని చెప్పిన. సో నా పిల్లల్ని నేను హాస్టల్లో వేయకూడదు, నాతోటే ఉంచుకొని చదివించాలి. నా పిల్లలకి హాస్టల్ లైఫ్ అనేటిదే ఉండకూడదు, నా తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి నా దగ్గరే ఉంచుకొని వాళ్ళని నేను బాగా చూసుకుంటా. కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి, ఎన్ని అనుకున్నా కానీ ఇప్పటికీ మా పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటా అండి. అండ్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి నిజంగా పాపం బిడ్డ చాలా కష్టపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఒక మాట చెప్తున్నా, అందరూ వినండి. విన్నర్ ఎవరు తనుజ అని గట్టిగా అందరూ అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తనుజ గురించి తర్వాత మాట్లాడదాం. కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది దగ్గరకు వచ్చి ఓదార్చారు. కానీ తనుజ లేచి వస్తుందేమో అని నేను అనుకున్నా, కానీ రాలా. మస్తు బాధ అనిపించిందండి నిజంగా. రాకపోయేసరికి చాలా ఫీల్ అయిపోయినా. అంతకంటే ముందు తనుజ ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను అనమాట. తనుజ అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. చేస్తూ ఉంటే వాళ్ళ చిన్నప్పటి వాళ్ళ అక్క చెల్లెళ్ళ గురించి, చిన్నప్పటి బాల్యం గురించి గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. సరే ఆపురా అని కళ్యాణ్ అంటూ ఉంటాడు అనమాట. అదేంటి ఆమె చెప్పే ముచ్చట ఆపమని చెప్పాలి, ఏడవకమని చెప్తున్నాడు, ఆపు అని చెప్పేసి. సో ఆమె మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చొని నీ దగ్గర ఉన్న ఇంత వరస్ట్ అని చెప్పేసి అట్లా మాట్లాడుతూ ఉంటే, ఏంటి తనుజ నువ్వెంత ఇక వద్దు ఎందుకు అనిపిస్తుంది నిజంగా. కళ్యాణ్ అట్లా అంటే నాకు నిజంగా నచ్చలేదండి. వరస్ట్ అంటే తను వరస్ట్ కాదండి, ఎంత మంచోడో తెలుసా, ఎంత మంచి మనసు ఉంది కళ్యాణ్కి. అంటే తనని ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ తను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు చూడడండి కళ్యాణ్. అంత మంచి మనసున్న మనిషి కళ్యాణ్ అనిపిస్తుంది నాకు. నిజంగా కళ్యాణే విన్నర్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా అండి. కళ్యాణ్ విన్నర్ అవుతాడు ఖచ్చితంగా, కళ్యాణే విన్నర్ అవ్వాలి నాకు అనిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అనుభవించుకుంటూ సోల్జర్ అయ్యి మళ్ళీ తనకంటూ తన అంబిషన్, తనకంటూ ఒక డ్రీమ్ బిగ్ బాస్ హౌస్కి రావాలి, ఒక ఇండస్ట్రీకి రావాలి అని ఇక్కడ వరకు వచ్చిండు. సో ఈ బిగ్ బాస్ హౌస్ విన్నర్ ఇంకా ఫిక్స్ అయిపోండి మీరు. కళ్యాణే విన్నర్, తనుజ కాదు, కళ్యాణే విన్నర్ అవుతాడు చూడండి మీరు.
సరే అండి, ఇదే వీడియో. ఇక కాసేపు కామెడీ అయితే అయింది. అంతగా మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, బిగ్ బాస్ ప్రజలకి ఎటువంటి ఫుడ్ రాలేదు కాబట్టి, అదే మంచి రాజ్య చికెన్లు మటన్లు అవన్నీ ఏమి రాలేవు కాబట్టి, బిగ్ బాస్ అయితే క్రికెట్ పోటీ పెడుతున్నారు అనమాట హౌస్లో. ఆ క్రికెట్ పోటీలో గెలిస్తే ఇంకా 2 బాల్స్ తోటి ఏ ఫుడ్ అయితే కావాలో దానికైతే బాల్ తగిలిస్తే ఆ ఫుడ్ వస్తుంది అనమాట. సో ఆ ఫుడ్ అయితే ఇంకా ప్రజలు గెలుచుకుంటారు, అనుకున్న దానికంటే ఎక్కువనే గెలుచుకుంటారు అనమాట. మళ్ళీ బిగ్ బాస్ ఇంకా 6 బాల్స్ ఎక్కువ ఇస్తాడు. సో ఇంకా నా మటను, పిజ్జా, చీజ్, పన్నీర్ ఇవన్నీ, కాఫీ ఇవన్నీ అయితే గెలుచుకుంటారు అనమాట. సో ఇంకా కెప్టెన్ అయిపోయినాక కొంచెం తనుజ అయితే మారిపోయినట్టుగా అనిపిస్తుంది. సర్లేండి, ఇంకెందుకు, కళ్యాణే విన్నర్ అయిపోవాలి. పాపం కళ్యాణ్ని వరస్ట్ అనడం నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి తనుజ ఇట్లా నోరు వారేసుకుంటావు, నాకు అర్థం కాదు. తను చెప్పు నోరు వారేసుకుంటూనే ఉంటుందండి, నాకు నచ్చలే అసలు. తను ఏడుస్తూ ఉంటే ఏడవకరా నువ్వు ఆపు అని చెప్పేసి అన్నాడు తప్పితే తన మాట్లాడే మాటలను ఆపు అని చెప్పలేదు. ఏంటో సర్లేండి, ఇది ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఫైనల్గా ఎండింగ్ అయిపోయేటప్పుడు కామెడీ, అబ్బా మన బ్రహ్మానందం గారి కామెడీ ఎలా అయితే ఉంటుందో హౌస్లో, మన ఇమానుయల్ కామెడీ అలా ఉందన్నమాట. సో అంతలా నవ్వుకున్నాను నేను ఇమానుయల్ కామెడీ చూసి. సో సూపర్ అనిపించింది. రీతు ఇమానుయల్ మధ్య జరిగిన కన్వర్సేషన్ ఏదైతే ఉందో అది నిజంగా సూపర్ లెవెల్. అండ్ ఇంకొక ముచ్చట మర్చిపోయానండి, నిజంగా నేను కెప్టెన్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఎత్తుకోలేవు అని చెప్పేసి దివ్య బర్ని గారిని అడుగుతుంది అనమాట. అక్కడ షాక్ అసలు నేను, ఏంటి ఇంత కుళ్ళేంటి అసలు ఈ పిల్లకి అనిపించింది నాకు. అరే నిన్ను ఎడమోస్తాడైనా చెప్పు, నిన్ను మోయనీకి చేతనవుతుందా? తనుజ అంటే క్యూట్గా ముద్దుగా ఉంది కాబట్టి ఎత్తుకున్నాడు. అండ్ ఫస్ట్ నుంచి తనుజ అండ్ బర్ని గారి బాండింగ్ వేరే లెవెల్. నేను ఎత్తుకుంటే చండాలంగా ఉంటుంది అని ఎత్తుకోలేడేమో అనిపించింది. ఎందుకు ఇట్లా ఆడుతుంది. మళ్ళా శ్రీజ ఇలా కూర్చుంటే ఎంత యాటిట్యూడ్, ఎంత పొగరని చెప్పేసి బర్ని గారు అన్నారు. మరి నీ కళ్ళ ముందు ఆ పిల్ల దివ్య అట్లా కూర్చుంటే మీ నోట్లో నుంచి ఎందుకు ఒక మాట వస్తలేదు, నవ్వుకుంటూ కూర్చున్నారు. నాకు ఇక్కడ వీళ్ళు అస్సలు నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి, కామెంట్ చేయండి ఎపిసోడ్ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది అనేది. బాయ్ బాయ్, గుడ్ నైట్.